మత్తయి సువార్త 28వ అధ్యాయము మొదటి వచనం. విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేనే మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. ప్రియమైన వార్లారా, మరి విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత మరి మగ్దలేన మరియు మరి వేరొక మరియయు సమాధిని చూడవచ్చారు. వారు ఎందుకు సమాధిని చూడడానికి వచ్చారు అనగా, యూదులకి ఒక విధానము ఉంది, సమాధిని సిద్ధపరిచే విధానం. ఆ సమాధిని సిద్ధపరిచే విధానంలో సమాధిని సిద్ధపరచలేకపోయారు. కారణం ఏంటంటే, శుక్రవారము యేసుక్రీస్తుని సమాధి చేయాలి. అసలు యేసుక్రీస్తు ఆ పక్కనున్న ఇద్దరు దొంగలు ఉన్నారు, వారు చనిపోలేదు. ఆ ఇద్దరు దొంగలు వారిని కర్రలతో కొట్టి చంపేశారు. ఎందుకు? ఇంకా లేట్ అయ్యే కొలది 6 గంటలైతే వాళ్ళ దృష్టిలో ఏమవుతుంది, విశ్రాంతి దినము స్టార్ట్ అయిపోతుంది. ఇంకా విశ్రాంతి దినం స్టార్ట్ అయితే వారు ఏమీ చేయలేరు. యేసుక్రీస్తు చనిపోయాడు, యేసుక్రీస్తుని కూడా కర్రలతో కొట్టేద్దాం అనుకున్నారు. కానీ శతాధిపతి అన్నాడు, ఎందుకన్నా మంచిది, చనిపోయినట్టున్నాడని బళ్ళని తీసుకొచ్చి పొడిచాడు. అప్పుడు బ్లడ్, వాటర్ వచ్చింది. ఎప్పుడైతే వాటర్ వస్తుందో బాడీ నుండి, దాని అర్థం ఏంటంటే ఆ వ్యక్తి చనిపోయినట్టు అర్థం. వెంటనే ఆయన కిందకి దించారు. ఈ సమయంలో అరిమతయి యోసేపు వెళ్ళి పిలాతు దగ్గర అడిగాడు, ఏమనంటే, ఈ బాడీని నాకు మేము సమాధి చేస్తామని. ఇతను వెళ్ళి అతను అడిగితే అతను ఓకే చేశాడు. వెంటనే యేసుక్రీస్తుని సమాధి చేసి ఆ యొక్క టూమ్లో పెట్టారు. అది అరిమతయి యోసేపు తన కొరకు ఏర్పాటు చేసుకున్న సమాధి. తను చనిపోతే అందులో పెట్టుకోవాలని అతను ఆశించాడు. కానీ యేసుక్రీస్తుని అంగీకరించాడు. యేసుక్రీస్తుని అనుసరించే ఒక ధనవంతుడు, పరిసయుడు ఈ యొక్క అరిమతయి యోసేపు. సో ఆ యొక్క బాడీని తీసుకెళ్ళి అక్కడ పెట్టారు. మీకు తెలుసు, మన గుడ్ ఫ్రైడేకి చెప్పుకున్నాము, 3 గంటల వరకు ఏముంది, చీకటి ఉంది. తర్వాత ఆయన కొన్ని వాక్యాలు 3-4 మాటలు పలికాడు, తర్వాత చనిపోయాడు. ఇంచుమించు ఆయన చనిపోయి ఆయన కిందకి దించి అన్నీ అయ్యేసరికి 4-4:30 అయి ఉంటుంది. ఈయన మళ్ళీ అడిగి ఆ పర్మిషన్లు తెచ్చుకొని అవన్నీ చేసేసరికి వాళ్ళకి హార్డ్లీ ఒక 1 అవర్, హాఫ్ అన్ అవర్ టైం ఉంది. టకటక వాళ్ళు చేయాల్సింది చేసి పెట్టేశారు. ఇంకా సుగంధ ద్రవ్యాలు ఇవన్నీ ఆ యొక్క సమాధికి ఉయ్యాలి. కాకపోతే విశ్రాంతి దినం వాళ్ళు ఏ పని చేయరు కదా. సో సాటర్డే అంతా, ఫ్రైడే ఈవినింగ్ నుంచి సాటర్డే ఈవినింగ్ వరకు వాళ్ళు ఆగారు. ఇక ఆ నైట్ ఏమీ చేయలేరు. సండే మార్నింగే చాలా వేకువజామున వీళ్ళు యొక్క సుగంధ ద్రవ్యాలు పట్టుకుని వెళ్ళారు. ఎందుకంటే ఆ బాడీని ఇంకా కొంచెం ప్రిజర్వ్ చేయడానికి ఆ యొక్క సుగంధ లేపనాలు అవన్నీ రాయాలని వాళ్ళు ఆలోచించారు. అయితే అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏంటి అనగా, అక్కడ సిచ్యువేషన్ ఏంటంటే, ఆ యొక్క సమాధికి వారు చక్కగా సీలేశారు. సీల్ వేయడం అంటే గవర్నమెంట్ సీల్ వేస్తాయి. ఎలాగా చూడండి, ఒక ఇంటికి సీల్ వేస్తే ఏం చేస్తారు గవర్నమెంట్, ఆ తాళానికి ముద్ర, సీల్ అంటే ఇది సీల్ వేస్తారనమాట. ఇది ఎవరు ఓపెన్ చేయడానికి వీలేదు. ఈ సీల్ వేసింది ఎవరు? గవర్నమెంట్. ఒకవేళ మీరు కనుక సీల్ ని బ్రేక్ చేస్తే గవర్నమెంట్ మీరు రూల్స్ ని బ్రేక్ చేసినట్టు, వ్యతిరేకించినట్టు గవర్నమెంట్ అన్నదే ఉద్దేశం. అలాగే వీళ్ళు యొక్క ప్రధాన యాజకుడు వీళ్ళందరూ వెళ్ళి పిలాతు దగ్గర అన్నారు, అయ్యా ఈడు బ్రతుకున్నప్పుడు ఏమన్నాడంటే, నేను చనిపోయి 3వ దినాన్ని లెగిస్తానన్నాడు. ఇతను కనుక లెగిస్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది, కనుక మీరు కావాలి వాళ్ళని తీసుకురండి, పంపించండి అంటే, వాళ్ళు నీ దగ్గర ఉన్నారు, నువ్వు ఏదన్నా చేసుకో అన్నాడు. వెంటనే ఆ యొక్క సమాధి ద్వారానికి వాళ్ళు సీలేశారు. కొంతమంది సైనికులు కూడా అక్కడ కావలి ఉన్నారు. అయితే సమాధి రాయిని దొర్లించడం వీళ్ళ వల్ల అవుతుందా? అవ్వదు. అక్కడ జరిగింది అదే. మార్కు సువార్త 16వ అధ్యాయం 2-3 వచనాలు. వారు ఆదివారమున పెందలకడ లేచి బయలుదేరి సూర్యోదయం అయినప్పుడు సమాధి యొద్దకు వచ్చుచుండగా, సమాధి ద్వారము నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పొర్లించునని ఒకరితో ఒకరు చెప్పుకొనిచుండిరి. అర్థమైందండి? వారు వెళ్ళారు, అక్కడ రాయి పెద్దది ఉంది, దాన్ని స్త్రీలుగా వాళ్ళు చేయలేరు. అట్ ద సేమ్ టైం అక్కడ సైనికులు కావలి ఉన్నారు. దానికి మరలా ఏముంది, సీలేస్ ఉంది, అంటే చైన్స్ అవి పెట్టేసి ఉంచారు. అది ఎవరు ఓపెన్ చేయలేరు. మన కొరకు ఎవరు తీస్తారు అని వీళ్ళు అనుకుంటున్నారు. అది అక్కడ జరుగుతున్న సన్నివేశం. ప్రియమైన వారులారా, అదే విధంగా మరి మూలవాక్యం అనగా మత్తయి సువార్త 28:1-2-4 వరకు చదువుకుందాం. ఇదిగో ప్రభువు దూత పరలోకం నుండి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపు వలె ఉండెను.
అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను. అతనికి భయపడుట వలన కావలి వారు వణికి చచ్చిన వారి వలె ఉండిరి. దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెదకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభువు పండుకొనిన స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియచేయుడి. ఇదిగో, ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు, అక్కడ మీరు ఆయనను చూతురు. ఇదిగో మీతో చెప్పి తిననెను. ప్రియమైన వాళ్ళరా, అక్కడ మరి సిచ్యువేషన్ ఏంటంటే యేసుక్రీస్తు తిరిగి లేచాడు. తిరిగి లేస్తానని చాలాసార్లు చెప్పాడు. ఒకసారి మత్తయి సువార్త 16:21. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలు పెట్టగా, చూసారండి, ప్రధాన యాజకుల ద్వారా మత పెద్దల ద్వారా నేను హింసింపబడి చనిపోతానని, చనిపోయి మరలా 3వ దినమున తిరిగి లేస్తానని డైరెక్ట్ గా దేవుడు చెప్పాడు. అదే విధంగా మత్తయి సువార్త 17:23. వారు ఆయనను చంపుదురు, 3వ దినమున ఆయన లేచునని వారితో చెప్పగా వారు బహుగా దుఃఖపడిరి. ఏమైనా వాళ్ళరా, ఇక్కడ ఆయన చెప్పాడా అది మర్చిపోయేలాగా సన్నివేశం ఏం లేదు. ఆయన చెప్పంగానే వీళ్ళకి బాధ చేర్చారు కూడా. ప్రభు, నువ్వు చనిపోతావా, నువ్వు బాధలు పడి చనిపోతావా, మరలా 3వ దినం లెగిస్తా అనగానే ఆ బాధలను ఊహించుకుని వాళ్ళందరూ ఏడ్చారు శిష్యులు. అంటే మర్చిపోయే సన్నివేశం కాదు అది, అందులో ఒక ఎమోషన్ జరిగింది. అక్కడ ఎమోషనల్ సిచ్యువేషన్స్ ఉన్నాయి అక్కడ, కానీ అదంతా మర్చిపోయారు, వాళ్ళు పారిపోయారు శిష్యులు. ఈ యొక్క స్త్రీలు విన్నారు, వీరు కూడా చనిపోయి తిరిగి లేకపోతున్న యేసుక్రీస్తుని చూడడానికి వాళ్ళని దేనికోసం వెళ్ళారు? ఒక శవమును చూడడం కోసం వెళ్ళారు, శవమును సుగంధ ద్రవ్యాలు రాయడం కోసం వెళ్ళారు. అర్థమైందండి? దేవుని మాటని ఎక్కడ పెట్టారు? వాళ్ళు పక్కన పెట్టేశారు. ప్రియమైన వారులారా, అందుకనే దేవుని దూత చెప్తున్నాడు ఏమనంటే, ఆయన చెప్పినట్లుగా మీరు వచ్చారని నాకు తెలుసు, ఆయన చెప్పినట్లుగా ఆయన లేచాడు. ఆయన మాట ఇస్తే తప్పడు, ఆయన మాట అంటే మాటే, అవునంటే అవును, కాదంటే కాదు. ఇందాక ఒక విషయంలో చెప్పాను కదా, ఒక్కొక్క మనిషికి మాట మారిపోదని. అర్థమైందండి? ఒక్కొక్క మనిషికి మాట మారుతుందా? ఇదంటే ఇదే. కానీ మనం ఏమనుకుంటామంటే సహజంగా యేసుక్రీస్తుకి నేనంటే చాలా ఇష్టము, నా విషయంలో అయితే అలా చేయడలే, ఎందుకంటే ఎప్పుడు చాలా వరకు నన్ను భరించాడు, ఇంక నువ్వు భరిస్తాడు, ఇది అందరికీ వర్తిస్తుంది కానీ నాకు వర్తించదు అనుకుంటాం. అర్థమైందండి? ఎప్పుడు అలాగా అనుకోవద్దు, ఎప్పుడు అలా అనుకోవద్దు. అవునంటే అవును, కాదంటే కాదు, అంతే. ఆయన మాట ఇచ్చాడు, తిరిగి లేస్తానన్నాడు, లెగిసి తీరుతాడు, అంతే. ఆయన మనిషి మాత్రమేనా? 40 తారీఖు ఇక్కడికి వచ్చాడు ఆయన దేవుడు. మాట మీద నిలబడకపోవడానికి మనము మనుషులు మాట మీద నిలబడతామా? నిలబడం. పిల్లలు ఏడంగానే టక్కన వచ్చేసే మాట, చాక్లెట్ ఇస్తాను, పిల్లలు రాకపోతే వచ్చే మాట, చాక్లెట్ ఇస్తాను రా. ఉంటుందా చాక్లెట్? ఉండదు. మనకి మాట తప్పడం అనేది చాలా, ఏమన్నా వెన్నతో పెట్టిన విద్య అనొచ్చు, లేకపోతే అది చాలా అలవాటైన విషయం మాట తప్పుకోవడం. కానీ దేవుడు అలా కాదు, ఆయన అవునంటే అవును, అసలు తిరుగులేదంతే. ఆయన చనిపోయి తిరుగులేస్తానన్నాడు, లెగిసి తీరేడు, అంతే. మీరు ఆయన ఇక్కడ ఎతుకుతున్నారు. ఎతికేసరికి సన్నివేశం ఎలాగుందో ఒకసారి చూద్దాము. యోహాను సువార్త 20:5-7 చదువుకుందాం. వంగి నారబట్టలు పడియుండుట చూచెను గాని అతడు సమాధిలో ప్రవేశింపలేదు. అంతటి సీమోను పేతురు అతని వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి నారబట్టలు పడియుండుటయు ఆయన తల రూమాలు నారబట్టల యొద్ద ఉండక వేరుగా ఒక చోట చుట్టిపెట్టి యుండుటయు చూచెను. అప్పుడు మొదట సమాధి యొద్దకు వచ్చిన శిష్యుడు లోపలికి పోయి చూచి నమ్మెను. యేసు ప్రభు ఇందాక చెప్పాను కదా, సిచ్యువేషన్ ఏంటంటే ఈ 4 సువార్తలు మనం కలిపితే ఒక క్లియర్ పిక్చర్ అక్కడ ఏర్పడుతుంది. వీళ్ళు వచ్చారు సుగంధ ద్రవ్యాలను పట్టుకొని వచ్చారు, కానీ అక్కడ సిచ్యువేషన్ ఏంటంటే ఈ రాయిని ఎవరు దొరిలిస్తారు అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటున్నారు. ఆ సమయంలో మరలా మత్తయి సువార్తను చదివితే ఒక దేవదూత ఆ రాయిని దొరిలించాడు. అర్థమైందండి? దేవదూతను అంటే ఒక దూత మాట్లాడుతున్నాడు, ఒక దూత
ఈ 4 సువార్తలు మనం జాగ్రత్తగా పరిశీలిస్తే అక్కడ ఎంతమంది దూతలు ఉన్నట్టు? 2 దేవదూతలు ఉన్నట్టు. ఒక దూత వీరితో మాట్లాడుతుంటే ఒక దూత ఏం చేశాడు? రాయిని దొర్లించాడు. దొర్లిస్తే లోపలికి వెళ్ళేటప్పటికి చూసిన పరిస్థితి ఏంటంటే యేసుక్రీస్తు వెయిట్ చేయట్లా. దేనికోసం? ఇంకా రాయి దొర్లించట్లేదు ఏంట్రా, నేను వెలిగిపోయి చాలా కాలం అయిందన్న పరిస్థితి లేదు. ఆయన అక్కడ లేడు. అక్కడ రాయి అలాగే ఉంది. ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు, ఏ రాయి అతన్ని ఆపుతుంది? అంతేకాదు, మరి ఆ యొక్క నార వస్త్రాలు ఎలా ఉన్నాయంటే ఒక కకూన్ లాగా ఉన్నాయంట. కకూన్ అంటే తెలుసా? ఎవరు చెప్తారు? ఒక గొంగళ పురుగు తన చుట్టుకుంటుందా? ఏం చుట్టుకుంటుంది? గూడు అల్లుకుంటుంది, అందులో ఉండిపోతుంది కదా. ఆ పైదాన్ని ఏమంటారు? కకూన్ అంటారు. అర్థమైందా? యేసు ప్రభు పట్ల అలాగే ఉన్నాయి, కానీ ఆయన లేడు. అవి అలా అణచబడి ఉన్నాయి. అంటే దాని అర్థం ఏంటంటే ఆయన లెగడానికి లెగిసిపోయి నీవేంటారు ఇంత గట్టికి కట్టేశారు అని ఆయన అక్కడ మిగిల్చుకోలేదు. ఆయన శక్తి అది. బయటకు వచ్చాడు, తల దగ్గర ఉన్న రుమాలను ఏం చేశాడు? మరలా చక్కగా మడత పెట్టి పక్కన పెట్టి. కానీ అక్కడ ఆయన లేడు. ప్రియమైన వారులారా, ఇది ఆయన సర్వశక్తిమంతుడని మనము తెలుసుకోవడానికి ఒక సన్నివేశం. ప్రియమైన వారులారా, అయితే ఆయన లేచాడు. ఆయన లేచి గలిలయలోకి నేను వెళుతున్నాను, శిష్యుల్ని అక్కడికి రమ్మను, నేను అక్కడ వారిని కలుస్తానని చెప్పాడు. అయితే యేసుక్రీస్తు లెగుచుట ద్వారా మనము ఏమి పొందుకుంటాము? లెగుచుట ద్వారా మనకి ఏమి ఉపయోగము? లెగడం వలన మనం ఏమి పొందుకుంటాం? ప్రియమైన వారులారా, ఒకసారి మనం గమనిస్తే ఆయన దేవుని కుమారుడని మనము గ్రహించగలుగుతాం. ఆయన దేవుని కుమారుడని గ్రహించగలుగుతాం ఆయన రిజరక్షన్ వలన, ఆయన తిరిగి లేచుట ద్వారా. యోహాను సువార్త 10వ అధ్యాయం 17 నుంచి 18 వచనాలు. నేను దాని మరలా తీసుకొనున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను. ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. ఎవడునూ నా ప్రాణము తీసుకొనడు. నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకును నాకు అధికారము కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితినెను. దేవుని కుమారుడుగా ఆయన పిలువబడుతున్నాడు. అది ఒప్పుకోవచ్చు. ఇక్కడ డోంట్ కన్ఫ్యూజ్ యువర్ సెల్ఫ్. యేసు ప్రభు మా సర్వశక్తిమంతుడు దేవుడు అంటాడు, మళ్ళీ ఆయన మా నరుడు అంటారు, ఆయన మళ్ళీ యేసు ప్రభు దేవుని కుమారుడు అంటారు. ఏంటి కన్ఫ్లిక్ట్? కన్ఫ్లిక్ట్ ఏం కాదు. అక్కడ కన్ఫ్యూజన్ ఏం లేదు. మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరమే లేదు. ఆయన మనిషిగా వచ్చాడు. ఆయన దేవునితో సమానంగానే ఉన్నాడు, దేవుడై ఉన్నాడు, వాక్ అయి ఉన్నాడు, సృష్టికర్త అయి ఉన్నాడు. ఇప్పుడు ఎలా వచ్చాడు ఇక్కడికి? మనిషిగా వచ్చాడు. ఆ మనిషిగా వచ్చినప్పుడు ఇద్దరు మనుషుల కలయిక ద్వారా, అంటే స్త్రీ పురుషుల కలయిక ద్వారా ఆయన పుట్టలేదు. ఒక కన్యకకు ఆ దేవుని యొక్క సంకల్పము చొప్పున పుట్టాడు. ఆమె అంది, నేను కన్యకను కదా, ఎలాగ పిల్లలు పుడతారని అడిగింది. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు, ఆయన చేశాడు. ఇప్పుడు ఆయనకి ప్రపంచవ్యాప్తంగా అప్పుడు ఆయన దృష్టిలో ఆయన తండ్రి ఎవరంటే పిలుస్తారు? యోసేపుని పిలుస్తారు. కానీ ఒరిజినల్గా ఎవరు తండ్రి? దేవుడే తండ్రి. అర్థమైందండి? అందుకనే మరి దేవాలయంలో యాజకులతో మాట్లాడుతున్నప్పుడు తల్లి, నా బాబు నువ్వు ఇలాగే చేసావేంటి, నీ కోసం ఎదుర్కొంటున్నానంటే ఏమన్నాడు? నా తండ్రి పనిలో నేను ఉండాలని మీకు తెలియదా? నా తండ్రి పని నిమిత్తం కదా ఇక్కడికి వచ్చాను. ఇక్కడ నరుడుగా ఉన్నప్పుడు ఆ దేవాది దేవునికి ఎవరు లెక్క అయినా కుమారుడుగా లెక్క. అప్పుడు ఆ కుమారుడుకు బోధించాడు ఏంటంటే నువ్వేం చేయాలంటే నీ ప్రాణం నువ్వే పెట్టాలి, నువ్వు తీసుకోవాలి. ఇది ఒక ఆర్డర్, అలాగే పెడతాను. నా తండ్రి వల్ల ఆజ్ఞ పొందుకున్నాను, నేనే తీసుకుంటాను, నేనే పెడతాను. ఆయన ఏం చెప్తే అదే చేస్తాను. నేను ఏది నా అంతటా నేను చేయను, నా తండ్రి ఏం చెప్తాడో అదే చేస్తాను. దట్ ఈజ్ టోటల్ సబ్మిషన్. అర్థమైందండి? మనము సబ్మిట్ అవ్వలేకపోతున్నాం దేవునికి. యేసుక్రీస్తు సబ్మిట్ అయి చూపించాడు ఎలా సబ్మిట్ అవ్వాలో దేవునికి. అంటే నా అంతటా నేనేమీ చేయను, నా తండ్రి ఏం చెప్తాడో అదే చేస్తాను. ఇప్పుడు అర్థమైందా మీకు? దేవుని కుమారుడు అంటే ఆయన నరుడుగా ఉన్నాడు. ఇప్పుడు తండ్రిగా ఎవరుంటారు? తండ్రి అయిన దేవుడు ఉంటాడు. ఇప్పుడు ఆయన నరుడుగా ఉన్నప్పుడు అర్థమైందండి? అయితే అంటున్నాడు, నా ప్రాణాన్ని పెట్టుటకును తిరిగి తీసుకోవడానికి
నాకు అధికారం కలదు, నా తండ్రి వాళ్ళని ఆజ్ఞ పొందాను, ఆజ్ఞ ఇచ్చాడు, నువ్వు అలా చెయ్యి అన్నాడు నా తండ్రి, నేను చేస్తున్నా. అర్థమైందండి? ఇందులో మనము ఏమి గ్రహించగలుగుతాము అంటే మీకు అర్థమయ్యేలా చెప్తాను. అంటే ఇక్కడ యేసుక్రీస్తు ఎలా చెప్పట్లేదంటే నా తండ్రి సహాయం చేయటం ద్వారా నా ప్రాణమును తిరిగి తెప్పించుకున్నాను అంట్లా. అర్థమవుతుందా డిఫరెన్స్? నా తండ్రి ఏం చేయమన్నాడో చెప్పాడు, నేను చేస్తున్నాను. ఆయన నాకు సహాయం చేయటం ద్వారా నేను ఇది తీసుకోలేదు అని అంట్లా. ప్రాణం పెట్టడానికి తిరిగి తీసుకోవడానికి నాకు అధికారం ఉంది. ఇది ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడని ప్రస్ఫుటంగా తెలియజేయబడుతుంది. సర్వశక్తిమంతుడైన దేవుడు నా తండ్రి సహాయం ద్వారా నేను నా ప్రాణాన్ని తిరిగి తెచ్చుకున్నాను అనట్లేదు. ప్రాణం పెట్టుటకును తిరిగి తీసుకోవడానికి నాకు అధికారం ఉంది, నాకు అథారిటీ ఉంది, నేను జీవాధిపతిని, నా తండ్రి ఆజ్ఞించడం చేస్తాను. ఇక్కడ అతను తన సర్వశక్తిమంతుడైన దేవుడని మనకి తెలియజేయబడుతుంది. అదేవిధంగా చూడండి, యేసుక్రీస్తు తిరిగి లేచుట ద్వారా లేఖనములు సత్యమని తెలియజేయబడుతున్నాయి. లేఖనములు అనగా, లేఖనాలు అంటే స్క్రిప్చర్స్ అమ్మా, ఇవన్నీ లేఖనమే. ఇప్పుడు మనం ఒకటి రాస్తాం, మనకు అది లేఖనమే. అంటే ఈ బైబిల్ టెర్మినాలజీలో లేఖనం అనగా పాత నిబంధనలో యేసుక్రీస్తు గురించి చెప్పబడిన రాయబడిన మాటలు నిజమని తెలియజేయబడుతున్నాయి. అర్థమైందా మీకు? కీర్తనల గ్రంథము 16వ అధ్యాయం 10వ వచనం. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు. చూడండి, ఇక్కడ దావీదు పలుకుతున్నాడు ఈ మాట. కానీ ఇది ఏ మాట అనుకోవాలి? ప్రవచనాత్మకమైన మాట. దావీదు అంటున్నాడు, నీ యొక్క పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు, పాతాళంలో విడిచిపెట్టవు. అర్థమైందండి? దావీదు పాతాళంలోనే ఉన్నాడా? పాతాళం అంటే దాని అర్థము, దావీదు సమాధిలోనే ఉన్నాడా, సమాధి నుంచి బయటకు వచ్చాడా? దావీదు సమాధిలోనే ఉన్నాడు కదమ్మా. యేసుక్రీస్తు ఒక్కడే సమాధి నుంచి బయటకు వచ్చాడు కదా. ఇప్పుడు దావీదు చెప్తున్నాడు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనివ్వు అంటే ఎవరి గురించి ఇక్కడ ప్రవచిస్తున్నాడు? దావీదు యేసుక్రీస్తు గురించి ప్రవచిస్తున్నాడు. ఆ ప్రవచనము అంటే ఆ లేఖనము సత్యమని మనం తెలియజేయబడుతుంది, మనకి నెరవేర్చబడిందని తెలియజేయబడుతుంది. అదేవిధంగా కీర్తనల గ్రంథము 110వ అధ్యాయము 1వ వచనం. ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయి వరకు నా కుడిపార్శ్వమున కూర్చుండుము. ఇది ప్రభువు నా ప్రభువుతో చెప్తున్నాడు. ఇక్కడ దావీదుకి ఎంతమంది ప్రభువులు ఉన్నట్టు? ప్రభువు నా ప్రభువుతో చెప్తున్నాడు. ఇక్కడ ఒక ప్రభువు ఎవరు, ఇంకో ప్రభువు ఎవరు? ఒక ప్రభువు నా ప్రభువుతో చెప్తున్నాడు. ఇక్కడ నా ప్రభువు, దావీదు ప్రభువు ఎవరు? యేసుక్రీస్తు అని అర్థం. తండ్రి అయిన దేవుడు తన కుమారుడికి చెప్తున్నాడు ఏంటంటే, ఈ యొక్క శత్రువుని పాదపీఠం దగ్గరికి అణిచే వరకు నువ్వేం చేయాలి? నా కుడి పార్శ్వమున కూర్చున్నాడు. శత్రువుని పాదపీఠం వరకు అణచడానికి దేవుడు ఎవరిని వాడుకుంటాడు? యేసుక్రీస్తు అణిచాడు, వాడి తలను చెదగొట్టాడు. ఇంకా చెదగొట్టడానికి బ్యాలెన్స్ అంతా ఎవరు చేస్తారు? మనతోనే చేయిస్తాడు. చూడండి, మనకు ఒక సమస్య వస్తుంది, లేకపోతే ఒక అనారోగ్యం వస్తుంది, ఏం చేస్తాం? ప్రార్థన, యేసు నామములో అవునుగా కంటాం. అక్కడ ఎవరు అపజయం పొందుకుంటారు? సాతాను. మీకు తెలుసా, మన సంఘమనే కాదు, భూమి మీద ఉన్న ప్రతి సంఘము 100% విశ్వాసంతో ఉంటే, భక్తితో ఉంటే తర్వాత రోజే రెండోరు అక్కడ. అర్థమైందా? మన బలహీనతలను బట్టి ఆగుతున్నాడు కానీ దేవుడు, లేకపోతే అది లేట్ అవ్వదు. బికాజ్ ఆఫ్ అవర్ వీక్నెస్, మన బలహీనతే. ఎందుకంటే ఈ మనుషుల బలహీనతలను బట్టి ఆయన వస్తే అనేక మంది, కోట్ల మంది నశించిపోతారని, ఆ కోట్ల మంది నశించిపోవడానికి ఇష్టం లేదు కనుకనే చాలాసార్లు మనకు కోపం వస్తుంది కదా. యేసు ప్రభుని ఎవడన్నా తిడుతూ ఉంటే యూట్యూబ్లో కోపం వస్తుందా? ఆయన ప్రేమమయుడు. ఎందుకంటే ఆయన కన్నెర చేస్తాడు, ఏమైపోతాడు?
తర్వాత అక్కడికి వెళ్తాడు, నరకానికి వెళ్తాడు. దానికి ఇష్టం లేదు, అవకాశం ఇస్తాడు. అర్థమైందండి? చిన్నపిల్లలు కొడుతూ ఉంటారు తల్లిదండ్రులని, ఏం చేస్తారు? భరిస్తారు. పెద్దోడే కొడుతున్నాడు, అప్పుడు ఏం చేస్తారు? తిరిగి 2 వేస్తారు. ఇంకా చిన్నతనం అంటే ఏదో తెలియక ఇంకా పెద్దయ్య కూడా ఏంటారు నువ్వని 2 వేస్తారు. అవునా? అలాగే దేవుడికి ఎలా ఉంటుందంటే వీళ్ళు తండ్రి ఉంటే ఈ 9 మంది అంటే మళ్ళీ ఎక్కడికి పోతాడు? నరకానికి పోతాడని ఊరుకుంటాడు. వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా? ఆయన నిజమైన దేవుడు అయితే నన్ను ఏం చేయట్లేదే అని వాళ్ళు అనుకుంటారు. ఎవరే అవిధేయత, ఎవరే తెలివి తక్కువతనాన్ని ఎవరేం చేయగలుగుతారు? వాళ్ళు గ్రహిస్తే యేసుక్రీస్తు దేవుడు అని అర్థం అవుతుంది. దానికి పెద్ద ఇబ్బంది పడాల్సిన పని లేదు. వాళ్ళ మనస్ఫూర్తిగా ఎదిగితే తర్వాత రోజే తెలియజేయబడతాయి. కానీ వారికి అంత అవకాశం లేదు. ఓకే, ప్రియమైన వారు, ఏదైనాను అదే విధంగా 110వ కీర్తన 4వ వచనం కూడా ఒకసారి చదవండమ్మా. మెల్కీసెదెకు క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడవై ఉందువని యెహోవా ప్రమాణము చేసి ఉన్నాడు. ఆయన మాట తప్పనివాడు. ఇప్పుడు యెహోవా ఎవరితో ప్రమాణం చేశాడు? దావీదుతోట. యెహోవా ఎవరితో ప్రమాణం చేశాడు? నువ్వు నిరంతరం మెల్కీసెదెకు క్రమము చొప్పున యాజకుడిగా ఉంటావని. యేసుక్రీస్తు ప్రమాణం చేశాడు. నిరంతరం అంటే చనిపోకుండా నిలుచుండేవాడు. ఎవరున్నారు భూమి మీద అంటే అసలు ఈ చరిత్రలో చనిపోకుండా అలా కంటిన్యూగా ఉండిపోయిన వాళ్ళు ఎవరున్నారమ్మా? ఎవరు లేరు కదా, కేవలం ఒక్కడే. నిరంతరము యాజకుడిగా ఉంటావు మెల్కీసెదెకు క్రమము చొప్పున అని దేవుడు ప్రమాణం చేశాడు. ఆ యొక్క లేఖనము ఇక్కడ నెరవేరుతుంది. ప్రియమైన వారులారా, పునరుద్ధానము మరలా మనకొక నిశ్చయతను కలిగజేస్తుంది. మనకేం కలిగజేస్తుందమ్మా? నిశ్చయతను కలిగజేస్తుంది. ఒకసారి 1 తెస్సలోనికీ పత్రిక 4వ అధ్యాయం 13 నుంచి 18 వరకు చదువుకుందాం. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండు నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండుట మాకు ఇష్టము లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకుని వచ్చును. మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పునదేమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనుడి. అది ఆ యొక్క ఏమిచ్చడమ్మా? ఒక ఎష్యూరెన్స్. ఏ ఎష్యూరెన్స్ అనగా, చనిపోయిన తర్వాత ఏమవుతాం అని ఒకసారి ఒకడిని అడిగా. చనిపోయిన తర్వాత కౌన్ జాంతే బాయ్ అన్నాడు. అంతే, ఎవరికి తెలుసు అన్నాడు. మరి చనిపోయి తిరిగి వచ్చినాడు చెప్తే వింటావా? వింటాము. ఆ యేసుక్రీస్తు చెప్తున్నాడు మనం ఏమవుతామో. ఆయన లేచాడు, మనము కూడా లెగుస్తాం. ఆయన లేచాడు, మనము కూడా లెగుస్తామని చెప్తున్నాడు. ఆయన ఎలా లేచాడు అలాగే లెగుస్తాం. మీకు తెలుసా, ఆయన లాంటి శరీరంతోనే ఉంటాం. నమ్ముతారా? ఆయనకి ఎలాంటి శరీరం ఉందప్పుడు అలాంటి శరీరాన్ని మనం పొందుకుంటాం. నమ్ముతారా? ఆ మహిమ శరీరం ఎలాంటిదంటే, ఆయన చూడండి, ఆ యొక్క రాయి పొర్లించకుండానే ఆయన బయటికి వెళ్ళిపోయి చూడండి, అలా మనం వెళ్ళిపోతాం. శిష్యులందరూ మేడగది మీద తలుపులన్నీ వేసుకుంటే పైనుండి కిందకు వచ్చాడు చూడండి, వాళ్ళ మధ్యలోకి సమాధానం కలుగును కాక నేను వాళ్ళ దగ్గరికి వచ్చి, అలాగే మనం అయిపోతాం. సేమ్ అదే శరీరం మనం పొందుకుంటాం. నమ్ముతామా? నమ్ముతాం. ఎందుకంటే వాక్యాధారం. నేను ఎలాగా మనిషిగా ఉండి రక్త మాంసాలతో ఉండి చనిపోయిన తర్వాత మహిమ శరీరం ఎలాగ ట్రాన్స్ఫార్మ్ అయ్యానో మిమ్మల్ని కూడా అలాగే చేస్తారు. మరి చనిపోయిన వాళ్ళు గురించి టెన్షన్ పడకు, వారు మొదట లెగుస్తారు. చనిపోకుండా బ్రతికి ఎదురు చూస్తున్న మనము రెప్పపాటులో ఆ విధమైన బాడీగా ట్రాన్స్ఫార్మ్ అయిపోతాము, మారిపోతాము. ఒక నిశ్చయత తన పునరుద్ధానమును బట్టి మనకు తెలిసింది. ఎలాగంటే ఆ విధమైన సన్నివేశాలే మన జీవితంలో జరుగుతాయి. లేకపోతే చనిపోయిన తర్వాత ఏమవుతుంది అన్నది అనేక మతాలు ఉన్నాయి, అనేక సిద్ధాంతాలు ఉన్నాయి.
వాటికి 100% క్రెడిబిలిటీ మనకి తెలియదు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ఒక సాదృశ్యంగా మన ముందు నిలబడి లైక్ మీ అంటున్నాడు, నాలాగే మీరు. అర్థమైందండి? ఎవరికి లేని నిశ్చేత, ఎవరికి లేని నిశ్చేత. మా మదర్ ప్రభునందు నిద్రించిన తర్వాత నేను చాలా వేదంతో కృంగిపోయినప్పుడు ఆ సమాధి కార్యక్రమం నేను ఎప్పుడు వెళ్ళలేదు. అంతకుముందు వరకు ఎప్పుడు నేను వెళ్ళలేదు. అప్పుడే ఫస్ట్ టైం నేను సమాధి కార్యక్రమానికి అటెండ్ అవ్వడం నా జీవితంలో. అక్కడ ఏం జరుగుతుందో కూడా నాకు తెలియదు. అక్కడ ఒక పాస్టర్ గారు ఉన్నారు, తవ్వేమో అందులో పెట్టారు. పెట్టిన తర్వాత ఆయన తన విధానాన్ని బట్టి ఫస్ట్ ఆయన మట్టేశాడు, తర్వాత భర్తని పిల్లల్ని ఏమన్నారు, తర్వాత అందరు వేశారనుకోండి. ఏమన్నా జరిగాయో ప్రేయర్ చేశారు. ఒక వాక్యం చెప్పాడు, ఇదే వాక్యం. ఏ వాక్యము? నిద్రించిన వారి గురించి మనము బాధపడాల్సిన పని లేదు. వన్ డే వాళ్ళు రిజరెక్ట్ అవుతారు, వాళ్ళని చూస్తాం, మనం కనుగొంటాం. ఇది కొంత ఎడబాటు మాత్రమే. అందరూ వెళ్ళాల్సిన మార్గంలోనే వెళ్తున్నారు. నిరీక్షణ లేని వారు బాధపడతారు. మీరెందుకు బాధపడతారు? మీరెందుకు కన్నీరు కారుస్తారు? ఇది కొంతకాలం ఎడబాటే గాని ఇది శాశ్వతమైన ఎడబాటు కాదు. నిజముగా ఆ వాక్యం విన్న తర్వాత నా యొక్క హృదయంలో సకానికి సగం భారం ఏమైపోయింది? తొలగించబడింది. అది నిరీక్షణ కలిగిన మనకి దేవుడిచ్చిన ధన్యత. ఈ నో నీడ్ టు సెర్చ్. ఎలాగా? కంపదీసి ఈ ఈగ మన ఇంట్లోనే తిరుగుతుంది, ఎగ్గ పుట్టేసింది అమ్మ. ఈ కాకేంటి ఊరికే మన దగ్గరికి వచ్చి జరుగుతుంది, కంపదీసి కాకిలే పుట్టేసిందా అమ్మ? ఏం లేవు మనకి. సేమ్ కుట్టేసింది అమ్మ, అప్పుడు మాట లేదని కుట్టేసినట్టుందమ్మా. ఏం లేవు మనకి. రియల్లీ హౌ బ్లెస్డ్ వి ఆర్. మనం ఎంత దీవించబడిన వారమో కదా. చనిపోయిన తర్వాత మన రక్త సంబంధికుల కొరకు, మన ఫ్యూచర్ కొరకు ఇంత స్పష్టంగా మాట్లాడుతున్న దేవుడు, చేసి చూపించిన దేవుడిని కలిగి ఉన్నాం. రియల్లీ వీఆర్ బ్లెస్డ్. మనకు ఆధారం మన దేవుడే. ప్రియమైన వారులారా, ఆయన లేచి మనకి ఒక సాదృశ్యాన్ని చూపించాడు. అంత మరుగు చేసిన స్థితిలో ఉంచలేదు. హీ ఓపెన్డ్ ఎవ్రీ సీక్రెట్. నెక్స్ట్ ఏంటి? చనిపోయిన తర్వాత హీ ఓపెన్డ్ ద సీక్రెట్. ఇదిగో నాలాగే అని చూపించాడు. ఇదే మన నిరీక్షణ, ఇదే మన విశ్వాసము, ఇదే నిశ్చయముగా జరగబోతున్నది. ప్రియమైన వారులారా, అటువంటి దేవుని కలిగి ఉన్నాం. ఆయన పునరుద్ధానము ద్వారా మనం ఏమి పొందబోతున్నామో, మనకేం జరగబోతుందో దేవుడు మనకు తెలియజేశాడు. ప్రియమైన వారులారా, పునరుద్ధానము ద్వారా మనం ఇంకా మనం తెలుసుకుంటుంది ఏంటంటే తీర్పు ఒకటి ఉంది. చూడండి, అపోస్తుల కార్యాలు 17:31. ఎందుకనగా తాను నియమించిన మనుష్యుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడి యొక్క దినమును నిర్ణయించి ఉన్నాడు. మృతులలో నుండి ఆయనను లేపినందున దీన్ని నమ్ముటకు అందరికీ ఆధారము కలుగచేసి ఉన్నాడు. మనకు అర్థమయ్యే భాషలో చెప్పుకుందామా? మృతులలో నుండి లెగిసిన వాడు మాత్రమే తీర్పు తీర్చగలడు. అర్థమైందా? మనకు అర్థమయ్యే టెర్మినాలజీలో చెప్పుకుందామా? బిఈడి చేసినోడే టీచర్ అవుతాడు. ఆడు 10th క్లాస్కి చెప్తాడు, ఎందుకంటే ఆడు ఆల్రెడీ 10th క్లాస్ చదివాడు కాబట్టి. మరణాన్ని తిరిగి లేచాడు, పాపానికి శిక్ష విధించాడు, ప్రాయశ్చిత్తం చేశాడు. ఆయనకి మాత్రమే అధికారం ఉంది తీర్పు తీర్చడానికి. అంటే మనం ఏదన్నా చెప్తే నేను చేయకుండా లేనేంటి అన్నాడు. ప్రభువా, అప్పుడు దొంగతనం నాకు ఆకలి వేసిన ప్రభు, నేను చచ్చిపోయే స్థితిలో ఉన్నాను, నేను అప్పుడు పక్కింటి ఆయక మంచి జాంకాయ దొరికింది ప్రభు, తిన్నాను, దానికి కూడా నా ప్రభు లెక్కేస్తున్నావు అంటే 40 రోజులు ఉపవాసం ఉన్నాను నేను. ఉచిత సలహా ఇచ్చేటట్టు వచ్చి ఎవడో సాతాను ఆ రాళ్ళని రొట్టెలు చేసుకొని తినమని నేను తిన్నానా? హీఈస్ ఎలిజిబుల్ ఫర్ ఎవ్రీథింగ్. అర్థమైందండి? యేసుక్రీస్తు మాత్రమే ఎందుకు తీర్పు తీరుస్తాడు? తండ్రి అయిన దేవుడు తీర్పు తీరుస్తాడా? యేసుక్రీస్తు తీర్పు తీరుస్తాడా? యేసుక్రీస్తు మాత్రమే. ఎందుకు?
హీ ఓన్లీ ద ఎలిజిబుల్. ఎందుకంటే ఆయన మరణాన్ని జయించినాడు కనుక మరణించిన వాళ్ళకి ఆయన మాత్రమే తీర్పు తీర్చగలరు. యేసుక్రీస్తుకి ప్రతి పాపము ఎక్స్పీరియన్స్ ఉంది. ఆయన చేసి కాదు, ఆయన శిలువ మీద ప్రతి పాపాన్ని ఆయన ఏం చేసుకున్నాడు, మీద వేసుకున్నాడు. కనుక ప్రతి పాపమునకు ఆయన ప్రాయశ్చిత్తం చేశాడు. ప్రతి పాపముకు తీర్పు తీర్చగల అర్హత, అధికారం ఎవరికి ఉంది? ఆయనకే ఉంది, ఇంకెవరికి లేదు. తండ్రి ఇన్వాల్వ్ అవ్వడు, కుమారుడే ఇన్వాల్వ్ అవుతాడు. కుమారుడికే అథారిటీ. ఎందుకో తెలుసా? ఆయన మరణాన్ని తిరిగి లేచాడు కనుక మరణము నుండి లేపిన ప్రతి ఒక్కరిని ఆయన తీర్పు తీర్చడానికి సమర్థుడు, ఇంకెవరో సమర్థులు కాదు. దీనికి కూడా మనకి డౌట్సే కదా. అదేంటి, ఆడమో అలా బ్రతికేశాడు, మనమేమో మంచిగా బ్రతికాము, ఆడమో చక్కగా అలా చేశాడు, ఆడు చచ్చిపోయాడు, మనమో చచ్చిపోతున్నాము, ఆడికేంటి నాకేంటి తేడా అంటే తీర్పు ఉన్నదే. ఏముంది? తీర్పు ఉన్నదే. ప్రియమైన వారలారా, డోంట్ నెగ్లెక్ట్ ఆయన బ్లెస్సింగ్స్ ని నెగ్లెక్ట్ చేయదు. వీఆర్ సో బ్లెస్డ్. దేవాది దేవుడు ప్రతి పిన్ టు పిన్ పాయింట్ మనకి తెలియజెప్తున్నాడు. ఆయన అటువంటి ప్రేమ కలిగిన దేవుణ్ణి మనం ఏం చేయకూడదు, నిర్లక్ష్యం చేయకూడదు. తల్లిదండ్రులారా, మీ పిల్లలతో సమయాన్ని వెచ్చిస్తున్నారా? ఎప్పుడు కసుబుసులాడుతున్నారా? స్నేహంగా మాట్లాడుతున్నారా? వాళ్ళకు ఉపయోగకరమైన మాట్లాడుతున్నారా, ఉపయోగకరం లేని మాట్లాడుతున్నారా? వాళ్ళ భవిష్యత్తుకి ఉపయోగకరమైన మాట్లాడుతున్నారా, లేకపోతే ఆడుకుంటూ టైం పాస్ చేస్తున్నామా పిల్లలతో? తల్లిదండ్రులు ఎంతమంది అడుగుతున్నారు, బాబు ఈరోజు వాక్యం చదివావా, ప్రార్థన చేసావా? అడగాలి. చదవకపోతే ఏం చేయలేదు, బుద్ధి లేండి, ఏం బాబు పడతారా? అది కాదు. టెల్ దెమ్ ఇన్ ప్రాపర్. లేదు, మన దేవుడిని మనం నిర్లక్ష్యం చేయదు. ఎంకరేజ్ దెమ్, ఎంకరేజ్ చేయి. డోంట్ ఇలాంటి విధానాలు వద్దు. కంపేర్ చేయొద్దు మీ పిల్లల్ని ఎవరితో. దయచేసి ఆడికి అంత వచ్చింది నీకెంత వచ్చింది ఏంటి వద్దు. టెల్ దెమ్ యూ కెన్ డూ బికాస్ వీ హ్యావ్ అవర్ గాడ్. నువ్వు చేయగలవు, నువ్వు చదవగలవు, మన దేవుడు ఉన్నాడు, ఆయన నీకు జ్ఞానం ఇవ్వగలడు. నువ్వు నిర్లక్ష్యం అయిపోకు, నువ్వు నిరుత్సాహపడకు. యు కెన్ డూ అని చెప్పాలి. ఆయన తిరిగి లేచుట ద్వారా ఆయన నిరంతరము నిలుచున్న యాజకుడిగా మనకి తెలియజేయబడుతుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 27-28 వచనాలు. ధర్మశాస్త్రము బలహీనత గల మనుష్యులను యాజకులనుగా నియమించును గాని ధర్మశాస్త్రమునకు తరువాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యము నిరంతరమును సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుని నియమించిన గనుక ఆయన ఆ ప్రధాన యాజకుల వలె మొదట తన సొంత పాపముల కొరకు తర్వాత ప్రజల పాపముల కొరకును దినదినము బలులను అర్పింపవలసిన అవసరము గలవాడు కాడు. తను తాను అర్పించుకున్నప్పుడు ఒక్కసారే ఈ పని చేసి ముగించెను. ఇందాక చూడండి, మెల్కీసెదెకు క్రమము చొప్పున నిరంతరమైన యాజకునిగా నువ్వు ఉంటావని యెహోవా నా ప్రభువుతో ప్రమాణం చేశాడు. ఇప్పుడు అదే రాస్తున్నాడు. ఏంటంటే యాజకుడు చేసే పని ఏంటి? మీకు తెలిసిన భాషలో చెప్పండి. యాజకుడు చేసే పని ఏంటి? యాజకుడు ఏం చేస్తాడు? ప్రజల పాపం కొరకు ప్రాయశ్చిత్తంగా బలులను అర్పిస్తాడు. తన పాపము కొరకు కూడా బలిని అర్పిస్తాడు. కానీ యేసుక్రీస్తు నిరంతరము నిల్చుంటూ యాజకుని వల్లే ఒకేసారి మొత్తం సమస్త మానవాళ్ళ కొరకు ఏం చేశాడు? ఒకటే బలిగా తను తాను అర్పించుకున్నాడు. ఇప్పుడు మెల్కీసెదెకు క్రమము చొప్పున మన పాపముల నిమిత్తము తన తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని మన కోసం ఏం చేస్తున్నాడు? నిరంతరము ప్రార్థన విజ్ఞాపనలు చేస్తున్నాడు. అర్థమైందండి? పునరుద్ధానము జరుగుట వలన సర్వాధికారి అయిన దేవుడే తన తండ్రి పక్షమున తండ్రి పక్కన మన పక్షం ఏం చేస్తున్నాడు? అది ఎందువలన జరిగింది? పునరుద్ధానం వలన జరిగింది. అర్థమైందండి? అదే విధంగా క్రైస్తవులుగా జీవించడానికి ఒక శక్తిని దొరికింది. క్రైస్తవులుగా జీవించడానికి ఒక శక్తి, ఒక ప్రేరణ. రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకొనున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై
ఆయనతో కూడా పాతిపెట్టబడితిమి. ప్రియమైన వారులారా, ఇక్కడ వెర్షన్ ఏంటంటే మనము క్రైస్తవులుగా జీవించడానికి ఒక ప్రేరణ. యేసుక్రీస్తు చనిపోయి ఉండిపోయి ఉంటే క్రైస్తవులుగా మనం జీవించాల్సిన అవసరమూ లేదు. తర్వాత ఏం జరుగుతుందో తెలియదు, అసలు యేసుక్రీస్తుకి ఏమైందో తెలియదు. అటువంటి స్థితి నుంచి దేవుడు ఆయన మాట చొప్పున జీవించడానికి ఒక శక్తి. బాప్తిసం తీసుకోవడం అంటే ఏంటి? ఆయనతో పాతి పెట్టబడ్డాము. తిరిగి లేవడం అంటే ఏంటి? మనము నూతన జీవం పొందుకొని క్రీస్తు వలె జీవించబోతున్నామన్న ప్రేరణ శక్తి. క్రీస్తు వలె జీవిస్తున్నామా? నిజంగాను బాప్తిసం తీసుకున్న వాళ్ళము జీవించట్లేదు, కానీ మెరుగుపడుతున్నామా? ఎస్. ఒకనొక రోజుకి ఏమవుతాం? ఆ లెవెల్కి వెళ్తాం. కాకపోతే ఆ తపన కూడా హృదయంలో ఉండాలి, మండాలి. అవుతాంలే అంటే అవ్వం. అప్పుడు ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ వస్తుంది, పడుకుంటే ఏమవుతుంది? అలాగే ఆ తపన ఉంటే ఫస్ట్ వస్తాం. అలాగే చదివితే మనకు కూడా హృదయంలో ఉండాలి, క్రీస్తువులే మనం అవ్వాలని. దానికి ఒక ప్రేరణ శక్తి ఆయన పునరుద్ధానం. అదేవిధంగా మనం పొందబో స్వాస్థ్యం గురించి ఒక నిశ్చయత. పొందబో స్వాస్థ్యం అనగా మనం పొందబోతున్న ఆస్తి. పేతురు రాసిన మొదటి పత్రిక 1:3-5. మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. వాడబారనిది, నిర్మలమైనది, అక్షయమైనది. అక్షయం అంటే క్షయము కానిది, పాడబోనది. అటువంటి స్వాస్థ్యం ఆయన మనకి ఇవ్వబోతున్నాడు. సీరియస్గా చూడండి. ఏంటి? వాడబారనిది, అక్షయమైనది, నిర్మలమైనది అయిన స్వాస్థ్యం మనకి ఆయన ఇవ్వడానికి నిర్ణయించుకున్నాడు. ఆ స్వాస్థ్యం మనం పొందుకోబోతున్నాం. ప్రియమైన వారులారా, మరి పునరుద్ధానం వలన మనకి ఇన్ని విషయాలు జరిగాయి, నేర్చుకున్నాం, తెలుసుకున్నాం. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే పునరుద్ధానం ఏం చేసింది? పునరుద్ధానం ఏం చేసిందంటే యేసు ప్రభువుని సిలువేస్తున్నప్పుడు శిష్యులందరూ ఏమైపోయారు? పారిపోయారు, చెల్లాచెదురైపోయారు, ఒక దగ్గర నక్కారు తలుపులు వేసుకొని. అటువంటి పరిస్థితుల్లో ఉన్న వారికి పునరుద్ధానం ఏం చేసిందో తెలుసా? సంతోషంగా బయటకు నడిపించింది, వారికి ధైర్యాన్ని ఇచ్చింది. ఎంతలా అంటే ఆ సత్యము చెప్పడము కొరకు వారు ప్రాణాల్ని పెట్టి హతసాక్షులు అయిపోయేంత ధైర్యము పునరుద్ధానము వారికి అనుగ్రహించింది. పిరుకు వారిని ధైర్యపరిచింది, నిరాశ నిస్పృహలతో ఉన్న వారికి సంతోషము సమాధానముని ఇచ్చింది. అంతేకాదు నిత్య రాజ్యం మీద నిశ్చితను కలిగించి వారి యొక్క ప్రాణాలని తృణప్రాయంగా హతసాక్షులుగా అయిపోయారు. ప్రియమైన వారులారా, పునరుద్ధానము అప్పుడు చేసిన క్రియ ఏంటంటే, యొక్క శిష్యులకి జరిగిన కార్యం ఏంటంటే పిరికితనము నుంచి ధైర్యంలోకి, సంతోషకరమైన పరిస్థితిలోకి, దుఃఖము నుంచి, అంతేకాదు ఇతరులకు దేవుని గురించి సాక్ష్యము చెప్పి తమ ప్రాణాలను కూడా వెలగా చెల్లించడానికి వారు ముందుకు వచ్చారు. ఆయన తిరిగి లేచాడా లేదా అన్నది మీరు రాసుకోండి, తర్వాత ఇంటికి వెళ్ళి చదువుకోండి. అంటే ఒకేసారి 500 మందికి కనబడ్డాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:3-8 రాసుకోండి, చదవవసరం లేదు. అక్కడ ఏమని రాసి ఉంటుంది అంటే ఒకేసారి ఎంతమందికి కనబడ్డాడంట? 500 మందికి. భ్రమపరచుకోవడానికి ఒకరిద్దరు భ్రమపరచబడతారు, ఒకేసారి 500 మంది భ్రమపరచబడతారా? 500 మందికి ఒకేసారి కనబడ్డాడు ఆయన. దాని ద్వారా మనము ఆయన భ్రమతో 12 మంది రాశారు అనుకోవడానికి లేదు, భ్రమతో వారు చెప్పారు అనడానికి లేదు. ఒకేసారి 500 మందికి ఆయన కనబడ్డాడు. ప్రియమైన వాళ్ళారా, ఆయన తిరిగి లేచాడు అన్న ఇంకో ప్రూఫ్ ఏంటో తెలుసా? ఆయన సంఘం నిలబడటం, ఆయన స్థాపించిన సంఘం ఇప్పటికీ రన్ అవడం. అదేవిధంగా అప్పుడు వరకు యూదులు వందల సంవత్సరాలుగా ఆరాధిస్తున్న, వారికి మాత్రమే ప్రత్యేకతగా ఆరాధిస్తున్న దేవునికి ఆ సబ్బాతు దినము అనగా 7వ దినమును దాటుకొచ్చి అన్యులు యూదులు కలిపి దేవుని దినమైన మొదటి దినమును దేవుని ఆరాధించడం మొదలుపెట్టారు. అప్పటి నుంచి ఎస్టాబ్లిష్ అయింది. ఆయన ఆదివారం లేచాడు, ఆ ఆదివారం ఇప్పుడు ఏమైంది? యూదులు అన్యులు కలిపి
దేవుణ్ణి ఆరాధించే దినము. ఎప్పటి నుంచి? ఆయన పునరుద్ధానము రోజు నుంచి ఇప్పటి వరకు కొనసాగుతూ ఉంది. అంతేకాదు నూతన నిబంధన ఇప్పటి వరకు కొనసాగుతూ ఉంది. దానికి పాత నిబంధన తర్వాత ఏమొచ్చింది? నూతన నిబంధన. దాన్ని మించింది ఇంకెప్పటికీ రాదు. అది 2000 సంవత్సరాలుగా కొనసాగుతుంది, ఇక ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటది. ప్రియమైన వారులారా, అదే విధంగా పునరుద్ధానం వల్ల ఏం జరిగిందంటే అన్యులు యూదులు ఏకమయ్యి ఆయన ఆరాధించే అవకాశము వచ్చింది. ప్రియమైన వారులారా, పునరుద్ధానం వల్ల పర్సనల్ ఎక్స్పీరియన్స్ పొందుకోవడం మాత్రమే కాదు, వ్యక్తిగత అనుభవాలు. యేసుక్రీస్తు పునరుద్ధానం అయ్యాడనగా వ్యక్తిగత అనుభవాలు మీకు అందరికి ఉన్నాయా? ఆయన మాట్లాడడం, కళ్ళలో దర్శనాలు, లేకపోతే స్వస్థపరచడం జరుగుతున్నాయా? వాక్యం ద్వారా మాట్లాడడం, వ్యక్తిగతమైన అనుభవాలు. హిస్టారికల్ ఎవిడెన్సెస్, తెరవబడిన ఆయన సమాధి, అవునా? అదేవిధంగా ఆ కాలంలో పుట్టిన వారు ఇచ్చిన సాక్ష్యము, పౌలు సాక్ష్యము, తిమోతి ఇలాంటి వారి సాక్ష్యాలు. అర్థమైందండి? ఇవన్నీ కూడా మనకి యేసుక్రీస్తు పునరుద్ధానం అయ్యాడనడానికి సాక్ష్యం. అర్థమైందండి? స్క్రిప్చర్స్ ఉన్నాయి. క్రైస్తవులు మాత్రమే కాదు, ఆ రోజు దేవుడిని నమ్మని వారు కూడా యేసుక్రీస్తు లేచాడన్నారు అని ఒక సాక్ష్యం వాళ్ళు రాశారు. జోసెఫస్ లాంటి చరిత్రకారులు, సమకాలీన చరిత్రకారులు. ప్రియమైన వారులారా, మరి పునరుద్ధానం వలన అప్పుడు ఏం జరిగిందో, మనం ఏం పొందుకున్నామో తెలుసుకున్నాం. ఇప్పుడు పునరుద్ధానం యొక్క స్లోగన్ ఏంటో తెలుసా? కమ్ అండ్ సీ, గో అండ్ టెల్. వచ్చి చూడండి. ఎవరికి చెప్తున్నారు? దేవదూతలు చెప్పారు. ఎవరికి? స్త్రీలకి. వచ్చి చూడండి, ఆయన ఇక్కడ లేడు. ఇప్పుడు వెళ్ళి ఏం చెప్పాలి? శిష్యులకి ఆయన లేచి ఉన్నాడని చెప్పాలి. మనం ఇప్పుడు ఏం చేయాలి? పునరుద్ధానం అయ్యాడని నమ్ముతున్నామా? కమ్ అండ్ సీ, చూసాము. ఇప్పుడు ఏం చేయాలి? గో అండ్ టెల్, వెళ్ళి చెప్పాలి. ఇది క్రైస్తవులు అందరూ చేయాల్సిన దేవుడిచ్చిన మాట. కమ్ అండ్ సీ, గో అండ్ టెల్. సీ, చూసాం మనము. ఇప్పుడు ఏం చేయాలి? సువార్త అందరికి చెప్పాలి. దేవుడి వాక్యం మన అందరి హృదయాల్లో ఫలింపజేయనుగాక. ఆమేన్. ఆఖరి ప్రార్థన. మహోన్నతుడా, సర్వోన్నతుడా, నీకే వందనాలు. సర్వశ్రేష్ఠుడా ప్రభు, ఈ సమయం ముందు ప్రభు నాయన, మరి తండ్రి పునరుద్ధాన దినము గురించి మీరు ఇచ్చిన వాక్యం తండ్రి నాయన, వాక్యాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. అవును ప్రభా, నీ పునరుద్ధానము తండ్రి మాకు తండ్రి నేను ఒక శక్తిని తెలియజేసింది నాయన. మాకు మీరు తండ్రి అనుగ్రహించబోతున్న స్వాస్థ్యం గురించి తెలియజేయబడింది ప్రభా. నువ్వు తీర్పు తీర్చబోతున్నందుకు తండ్రి నేను మీకు వందనాలు చెల్లిస్తున్నాను. అవును ప్రభా, నీ పునరుద్ధానమును బట్టి ప్రభా నాయన, మరి ప్రభా యొక్క తండ్రి నాయన నిత్య రాజ్యం మాకు తండ్రి నాయన గురించి తండ్రి నాయన అవగాహన తెలియజేసావు. చనిపోయిన తర్వాత ఏమవుతావో మీరు తండ్రి సాదృశ్యంగా మాకు తండ్రి నిలబడినందుకు నీకు వందనాలు ప్రభా. పునరుద్ధానమును బట్టి ప్రభా శిష్యులు ప్రభా ధైర్యం తెచ్చుకున్నారు. దుఃఖం నుంచి సంతోషం వైపు నడిపించబడ్డారు ప్రభా. వారు ఎంతగా ధైర్యపరచబడ్డారంటే వారు హతసాక్షులు అయిపోవడానికి కూడా ఎప్పుడు వెనుకడుగు వేయలేదు ప్రభా. నీ గురించిన సువార్త ప్రభా ఈ ఉదయంతముల వరకు వారు వెల్లడించేశారు ప్రభా. అవును తండ్రి ప్రభా, మరి చూసింది ఇతరులకు చెప్పమన్నట్లు ప్రభా మేము తండ్రి కనుగొన్నది ప్రభా నాయన, మేము విన్నది తండ్రి మేము నమ్ముచున్నాము గనుక ప్రభా అది తండ్రి నేను ఈ లోకంలో ప్రకటించే భాగ్యమును మాకు దయచేయండి ప్రభా. బిడ్డలందరినీ దర్శించండి, కృప చూపించండి ప్రభా. విన్న వారందరూ ప్రభు ఈ వాక్య వారి హృదయాలు ముద్రించమని మిమ్మల్ని వేడుకొంచున్నాం. కృపలో వర్ధిల్ల చేయండి, దీవించండి, ఆశీర్వదించండి నాయన. మరి ప్రభా ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా, కేవలం విని వెళ్ళిపోయేవారుగా కాకుండా ప్రభా పునరుద్ధానుడైన నిన్ను ప్రభు ప్రకటించే వరకు మేము ఉండునట్లు సహాయం చేయండి. పునరుద్ధానుడైన నిన్ను తండ్రి చేరుకున్నట్లు ప్రభు మేము జీవించడానికి సహాయం చేయమని మిమ్మల్ని వేడుకొంచున్నాం ప్రభు. ఈ ప్రార్థనలో తండ్రి ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దర్శించండి, ప్రతి ఒక్కరి ఏళ్ళ కృప చూపించండి తండ్రి. అద్భుత కార్యాలు వారి జీవితంలో జరిగించండి, నీ యొక్క వెనుకని వారికి తెలియచేయమని మిమ్మల్ని వేడుకొంచున్నాం. యేసయ్యా నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. ప్రతి ఒక్కరిని దర్శించి దీవించి ఆశీర్వదించండి ప్రభా. అనారోగ్యాలతో బాధపడుతున్న వారిని దర్శించండి ప్రభా నాయన. నొప్పులతో బాధపడుతున్న వారిని దర్శించండి, ప్రతి నొప్పి నుంచి వారిని విడుదల దయచండి. ప్రతి నొప్పిని ఆజ్ఞాపిస్తున్న నజరేయుడైన యేసునామములో తొలగించబడునుగాక. ప్రతి నొప్పిని ఆజ్ఞాపిస్తున్న నజరేయుడైన యేసునామములో తొలగించబడునుగాక. అది తలనొప్పి అయినను, మెడ నొప్పి అయినను ప్రభా తండ్రి ప్రతి నొప్పిని మీరు తండ్రి నేను ముట్టి స్వస్థపరచండి ప్రభా. నడుము నొప్పి నుంచి విడుదల దయచేయండి, మోకాళ్ళ నొప్పుల నుంచి, అరికాళ్ళ నొప్పుల నుంచి, ప్రతి జాయింట్ పెయిన్ నుంచి, షోల్డర్ పెయిన్ నుంచి విడుదల దయచేయండి. కీళ్ళ వ్యాధుల నుంచి, కీళ్ళ నొప్పుల నుంచి విడుదల దయచేయండి. ఆ నొప్పికి కారణం ఏదైనా ప్రభా మీరు రెక్టిఫై చేస్తున్నందుకు నీకు వందనాలు ప్రభా. మీరు గద్దిస్తున్నందుకు నీకు వందనాలు. నొప్పుల నుంచి
విడుదల దయచేస్తున్నందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. చర్మ వ్యాధుల నుంచి విడుదల దయచేయండి. ప్రతి చర్మ వ్యాధిని శుద్ధీకరించండి. ర్యాషెస్ నుంచి, ఇన్ఫెక్షన్ నుంచి విడుదల దయచేయండి. ఇప్పుడే నీకు సిలువ కాల్చిన రక్తంతో ప్రోక్షించమని మిమ్మల్ని వేడుకొంచున్నా. మీరు చేస్తున్నందుకు నీకు వందనాలయ్యా. మీరు విడుదల దయచేస్తున్నందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ప్రభా, శరీరంలో ఎటువంటి గడ్డలను కరిగిపోనుగాక నజరేయుడైన యేసు నామములో, ప్రతి గడ్డలు కరిగిపోనుగాక నజరేయుడైన యేసు నామములో అద్భుత కార్యాలు ఇప్పుడు జరిగిస్తున్నందుకు నీకు వందనాలు తండ్రి. నీ సాక్షులుగా నిలబెట్టుచున్నందుకు నీకు వందనాలు. నరాల్లో పెరిగిపోయిన ప్రతి బ్లాక్ ను ప్రభు మీరు క్లియర్ చేస్తున్నందుకు నీకు వందనాలు. ప్రతి నరాల బలహీనతల నుంచి విడుదల దయచేస్తున్నందుకు నీకు వందనాలు. న్యూరో ప్రాబ్లంతో సఫర్ అవుతున్న ప్రతి ఒక్కరిని దర్శించండి తండ్రి. ప్రతి నరాల వ్యాధి నుంచి విడుదల దయచేయండి. ప్రతి బ్లాక్ ను క్లియర్ చేయమని మిమ్మల్ని వేడుకొంచున్నాం ప్రభా. బ్లడ్ లో ఉన్న ప్రభా ప్రతి కొలెస్ట్రాల్ ని తీసివేయండి. ప్రతి ఇన్ఫెక్షన్ ని తీసివేయండి. రక్తహీనత నుంచి విడుదల దయచేయండి. రక్తపోటు నుంచి విడుదల దయచేయండి. రక్తాన్ని శుద్ధీకరిస్తున్నందుకు నీకు వందనాలయ్యా. రక్తాన్ని శుద్ధీకరిస్తున్నందుకు నీకు వందనాలు. అద్భుత కార్యం జరిగిస్తున్నందుకు నీకు వందనాలు తండ్రి. ప్రభా, మీ యొక్క అద్భుత కార్యాలు ప్రభా వారి జీవితంలో జరిగిస్తున్నందుకు నీకు వందనాలయ్యా. ప్రభా, నీకే వందనాలు. బోన్ మ్యారోని శుద్ధీకరించండి. బోన్ మ్యారోని శుద్ధీకరించండి. కాల్షియం డిఫిషియన్సీ నుంచి విడుదల దయచేయండి ప్రభా. ప్రతి హార్మోన్ ఇన్బ్యాలెన్స్ నుంచి విడుదల దయచేయండి. ప్రతి హార్మోన్ ఇన్బ్యాలెన్స్ నుంచి విడుదల దయచేయండి తండ్రి. నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. విజన్ ని రీస్టోర్ చేయండి అయ్యా. విజన్ ని రీస్టోర్ చేయండి తండ్రి. విజన్ ని రీస్టోర్ చేయండి ప్రభా. సైనసైటిస్ నుంచి విడుదల దయచేయండి ప్రభా. అద్భుత కార్యాలు జరిగించండి. హీరింగ్ ప్రాబ్లం నుంచి విడుదల దయచేయండి. ఇప్పుడు హీరింగ్ ప్రాబ్లం నుంచి విడుదల దయచేయండి ప్రభా. నీకే స్తుతులు, స్తోత్రాలు. ప్రభా, లంగ్స్ ను ముట్టి స్వస్థపరచండి. స్పాండిలైటిస్ నుంచి విడుదల దయచేయండి ప్రభా. స్పాండిలైటిస్ నుంచి విడుదల దయచేయండి. లంగ్స్ లో ఉన్న ప్రతి ఇన్ఫెక్షన్ ని తీసివేయండి. ప్రతి ఇన్ఫెక్షన్ తొలగించబడుగాక నజరేయుడైన యేసు నామములో. లంగ్స్ ను మీరు శుద్ధీకరిస్తున్నందుకు నీకు వందనాలు. హార్ట్ ను మీరు శుద్ధీకరిస్తున్నందుకు నీకు వందనాలు. హార్ట్ విషయంలో ప్రతి బ్లాక్ ను క్లియర్ చేయండి. ప్రతి హోల్ ను క్లియర్ చేయండి ప్రభా. మీరు అద్భుత కార్యాలు వీరి పక్షంలో జరిగించినందుకు నీకు వందనాలు. కిడ్నీలో గాల్బ్లాడర్లో ఉన్న ప్రతి స్టోన్ కరిగిపోనుగాక నజరేయుడైన యేసు నామములో. ప్రతి స్టోన్ కరిగిపోనుగాక నజరేయుడైన యేసు నామములో. ఫ్యాటీ లివర్ నుంచి విడుదల దయచేయండి ప్రభా. లివర్ ఫంక్షనాలిటీని మెరుగుపరచండి తండ్రి. లివర్ ని ప్రభా శుద్ధీకరిస్తున్నందుకు నీకు వందనాలు ప్రభా. తండ్రి, ఇంటెస్టైన్స్ ముట్టి స్వస్థపరచండి. ఇంటెస్టైన్స్ ముట్టి స్వస్థపరచండి ప్రభా. ఇండైజెషన్ ప్రాబ్లం నుంచి, గ్యాస్ట్రిక్ ఇష్యూ నుంచి విడుదల దయచేయండి ప్రభా. తండ్రి, ఇంటెస్టైన్స్ ఉన్న ప్రతి ఒక్క ఇన్ఫెక్షన్ నుంచి తీసివేయండి తండ్రి. అది ఎటువంటి ఇన్ఫెక్షన్ అయినా శుద్ధీకరించండి ప్రభా. ప్రభా, నీకే స్తుతులు, స్తోత్రాలు ప్రభా. నీకే వందనాలు తండ్రి. పీసీఓఎస్ ఇష్యూస్ నుంచి విడుదల దయచేయండి. వాటి తండ్రి నైనా ప్రభా సైడ్ ఎఫెక్ట్స్ నుంచి విడుదల దయచేయండి. బ్యారన్నెస్ నుంచి విడుదల దయచేయండి ప్రభా. మూయబడిన ప్రతి గర్భము తెరవబడిగాక నజరేయుడైన యేసు నామములో. పీసీఓఎస్ మీరు కొట్టివేస్తున్నందుకు నీకు వందనాలు. మీరు ఇప్పుడే తండ్రి విడుదల దయచేస్తున్నందుకు నీకు వందనాలు. సాక్షులుగా నిలబెట్టుచున్నందుకు నీకు వందనాలు. ఫైల్స్ బిస్లాస్ నుంచి విడుదల దయచేస్తున్నందుకు నీకు వందనాలు. అద్భుత కార్యాలు వీరి పక్షంలో జరిగిస్తున్నందుకు నీకు వందనాలు తండ్రి. ప్రభా, క్యాన్సర్ తండ్రి నాయన ఎవరి మీద దాడి చేయకుండాట్లు ప్రభా, క్యాన్సర్ నుండి మమ్మల్ని తండ్రి నేను విడుదల దయచేస్తున్నందుకు నీకు వందనాలు ప్రభా. ఎటువంటి క్యాన్సర్ ప్రభా యొక్క సంఘం మీద అధికారం లేదు నేను నజరేయుడైన యేసు నామములో ప్రకటిస్తున్నాం ప్రభా. క్యాన్సర్ ఫ్రీ సంఘం ఈ సంఘాన్ని మారుస్తున్నందుకు నీకు వందనాలు ప్రభా. ప్రతి ఒక్క తండ్రి నేను బిడ్డను నీ చేతిలో పెట్టించున్నాం. ఎవరైతే క్యాన్సర్ తో బాధపడుతున్నారో వారిని విడుదల దయచేయండి తండ్రి. ఎవరి బంధువులు అయితే క్యాన్సర్ తో సఫర్ అవుతున్నారో వారిని ముట్టి స్వస్థపరచండి. అద్భుత కార్యాలు జరిగించండి. యొక్క సంఘం చుట్టూ కంచె వేయండి తండ్రి. ప్రభా నైనా ప్రభా, అన్ఎక్స్పెక్టెడ్ గా జరుగుతున్న ప్రతి ఒక్క హార్ట్ అటాక్ నుంచి ప్రభా ఈ సంఘంను తండ్రి తప్పిస్తున్నందుకు నీకు వందనాలు. ఈ సంఘం చుట్టూ కాపుదలు అనుగ్రహిస్తున్నందుకు నీకు వందనాలు. ఈ ప్రేయర్ లో అటెండ్ అవుతున్న ప్రతి ఒక్కరిని ప్రభా నైనా హార్ట్ అటాక్స్ నుంచి విడుదల దయచేస్తున్నందుకు నీకు వందనాలు. క్యాన్సర్స్ నుంచి విడుదల దయచేస్తున్నందుకు నీకు వందనాలు. అద్భుత కార్యాలు జరిగిస్తున్నందుకు నీకు వందనాలు. దీవించండి, వర్ధిల్లచేయండి ప్రభా. అప్పుల నుంచి విడుదల దయచేయండి. అప్పుల నుంచి విడుదల దయచేయండి ప్రభా. తండ్రి, ఆర్థిక పరిస్థితులు మెరుగుపరచమని మిమ్మల్ని వేడుకొంచున్నాం ప్రభా. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారికి ఉద్యోగాలు దయచేయండి. ద్వారాలు తెరవండి ప్రభా. కార్యములు జరిగించండి తండ్రి. నీకే స్తుతులు, స్తోత్రాలు. ప్రతి ఒక్కరు పనుల విషయంలో కృప చూపించండి ప్రభా. జాబ్స్ లో కృప చూపించండి నాయన ప్రభా. హౌస్ వైఫ్ దీవించండి ప్రభా. చదువుకుంటున్న విద్యార్థుల కృప చూపించండి ప్రభా. ఇంకా చిన్నపిల్లలు ఉన్నారు, వారిని కూడా నీ యొక్క తండ్రి నేను దక్షిణ హస్తంలో వారిని ఉంచమని మిమ్మల్ని వేడుకొంచున్నాం. ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యం దయచేయండి. ప్రతి ఒక్క రాకపోకలను తోడేడుకోనండి. ప్రతి ప్రయాణాన్ని నీ ఆదిలో తీసుకోండి ప్రభా. వచ్చేవారు మేమందరం కలిసి నిన్ను స్తుతించే భాగ్యం దయచేయమని, చిన్న ప్రార్థన సన్నిధి చేర్చుకోమని, మధ్యలో ఉన్న ప్రతి ఒక్క ప్రేయర్ మీటింగ్ ప్రతి ఒక్కరు అటెండ్ అవ్వడానికి వాతావరణాన్ని అనుకూలపరచమని, తండ్రి ఆరోగ్యాలు మీరు సమకూర్చమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, ప్రభేశ రక్తం సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అంత నాశనకరుడు గాక. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం కూడిన మనకు సదాకాలం తోడేయును గాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.